హలో నమస్తే, నా పేరు విజయ్ కుమార్ తణుకు. తణుకు అంటే నా ఊరు పేరు కాదు, నా ఇంటి పేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అబ్బా. ఇన్స్టా ఐడిలో విజయ్ తణుకు అని ఉంది, ఫేస్బుక్లో విజయ్ తణుకు అని ఉంది, యూట్యూబ్ విజయ్ తణుకు అఫీషియల్ అని ఉంది. ఈ తణుకు తణుకు అంటే తణుకులో నరేంద్ర సెంటరా, లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ పక్కన, ఏయో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అదిరిపోయింది. అంతకుముందు టీజర్ కట్లు అదిరిపోయినాయి. అంతకుముందు సత్య, ఈ మాంత్రికుడు, పొగలు గీగలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్స్. ఆ 14 మంది కంటెస్టెంట్ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీకెంత తెలుసో ఒక యూట్యూబర్గా, ఒక రివ్యూవర్గా నాకే కాదు ప్రతి రివ్యూ ఇచ్చే వాళ్ళకి అంతే తెలుస్తుంది కదా. డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫోన్ చేసి నేను ఇలా వస్తున్నానని చెప్పరు. సో వాళ్ళు కూడా ఊహాగానాలే. అంతకుముందు నెల రోజుల ముందు నుంచి కూడా యూట్యూబ్లో ప్రతిదీ హల్చల్ చేశారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, నాకు ఇప్పుడే అందిన సమాచారం, ఒక బుక్ పట్టుకుని పెన్ను పట్టుకుని టిక్ మార్కులు పెట్టుకుంటూ అవన్నీ నాకు ఇష్టం లేదు. అందుకనే నేను చెప్పదలుచుకోలే. నాకు తెలిసింది కూడా నేను చెప్పదలుచుకోలే. కొంచెం తెలిసింది ఏంటంటే పలానాళ్ళు ఫిక్స్డ్, వీళ్ళ కేటగిరీ వీళ్ళకి సెట్ అవుతుంది, బిగ్ బాస్కి వీళ్ళు అర్హులు అనేవాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని చెప్పాను. కానీ ఊహాగానాలు కుమారి ఆంటీ, ఇంకెవరు అని చెప్పేసి చాలామంది, అంటే ఆర్పి కానీ లేకపోతే ఇంకెవరు వస్తున్నారు వాళ్ళందరినీ అడిగారు తప్ప ఎవరు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు. సో ఈరోజు పాయింట్ వచ్చేసి 14 మంది కంటెస్టెంట్లో ఎవరు బాగా ఆడతారు, ఎవరు మంచి దమ్మున్నోడు, ఎవడు ఏంటనేది ఇప్పుడే చెప్పేస్తున్నారు. రాత్రి వీడియోలు ఆన్ చేస్తుంటే పలానా మణికంఠ, పలానా శేఖర్ భాష, మొగుడ్రా, మరో పల్లవ ప్రశాంత్రా అని చెప్పేసి ఎలా కొట్టేస్తున్నారు. అసలు గేమ్ ఆడాలి కదా. అసలు ఏంటి వాళ్ళ కథ ఏంటి? ఇది వరకు వారానికి ఒకసారి ఎలిమినేషన్ ఉండేది, ఇప్పుడు డైలీ ఎలిమినేషనే. అసలు ట్విస్టులు మీద ట్విస్టులు అంటే ఎలా ఉంటుందో కూడా ఊహించలేము మనం చెప్పాలంటే. సో హౌస్లోకి వెళ్ళాక హౌస్ ఎలా ఉంది, వాళ్ళ ఎంట్రీ ఎలా ఉంది, దేవదేవం భజే దివ్య ప్రభావం. ఆ ప్రభావం నాగార్జున గారి దాంట్లో చూసాంలే. ఆయన ఎంట్రీలు, ఆయన డ్రెస్సులు, ఇటు నుంచి 8 మంది గిర్రని తిప్పేస్తున్నాడు పట్టుకో. సో ఆయన స్టైలు అంటే ఆయన్నే చూడగలం, వేరే హీరోని ఎవరిని మనం ఊహించుకోలేం. ఎందుకంటే ఆయన డ్యాన్స్ అయిపోయినా ఆయన లుక్ బాగుంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా ఆయన మేకప్, ఆయన కథ అంతా వేరబ్బా. అవన్నీ విషయానికి వస్తే సీజీ వరకు పులి బొమ్మలు ఏయో కొన్ని కొత్తగా చూపించారు. ఏవో మనకి రూములు, గదులు, బాత్రూములు, ఈ చెత్త అంతా మనకు అనవసరం. గేమ్ ఎవడాడుతున్నాడు, ఆ గేమ్ ఎవడాడుతున్నాడు, అమ్మాయా అబ్బాయా ఎవరనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. సో విషయానికి వచ్చేస్తే వాళ్ళ పేమెంట్లు ఎలా ఉంటాయి అంటే వారానికి ఉంటాయా, నెలకు ఉంటాయా, రేపు మా పిలిపోడికి ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో అంటే రాబోయే వీడియోస్లో చెప్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ ఉండదు, కేటగిరీలు ఉంటాయి. అంటే నాకో రేటు ఉంటుంది, మీకో రేటు ఉంటుంది. అంతకుముందు ఇంకొంచెం బాగా పేరు ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, మార్కెట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉన్నది అని కూడా మనం వీడియోస్లో చెప్తాను. సో విషయానికి వస్తే నాగార్జున గారు లుక్స్ అదిరిపోయినాయి, ఆయన కంటెంటు, ఆయన మాట తీరు, ఆయన లుక్స్ అదిరిపోయినాయి చెప్పాలంటే. ఎందుకంటే మనం అలవాటు పడిపోయాం నాగార్జున గారిని చూసి ఇంకెవరిని ఊహించుకోలేం. ఆయన నాన్నగారితో అన్నారు, నేను అలాగా సరదాగా అవుట్డోర్ వెళ్ళి వస్తాను, కొంచెం ఒక వారం రోజులు చూడండి బాబు నమస్కారం అన్నారు. ఎందుకంటే ఇంకా అది అంతే ఫిక్స్ అయిపోయారు. సో అది ఏదో సరదాగా ఫన్నీగా మాట్లాడారు. సో రాణా వీళ్ళందరూ గెస్ట్గా వచ్చారు. విషయానికి వస్తే గేమ్ ఎలా ఉండబోతుంది అంటే లిమిట్లెస్ అంటున్నారు కదా, లిమిట్లెస్ ఎలాగా, దేనికి ఏంటనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. కానీ కొంచెం పక్కాగా మంచి ఫోకస్ అంతా కూడా శేఖర్ భాష అంటే ఆర్కే భాష. ఆ భాష అనేది మన రాజుతరుణ్ గొడవల్లో ఈ మధ్యన బాగా మీడియాలో బాగా కనిపించారు కాబట్టి తొందరగా ఆయన కనెక్ట్ అవుతున్నాడు. మిగతా వాళ్ళందరూ కొంచెం ఈ మధ్యన కొంతమంది తెలుసు, కానీ కొత్త మోకాలు అలవాటు అవ్వాలంటే మనకు ఒక నెల పట్టేస్తుంది. సో అవన్నీ మనం అదే పని మీద చూడాలి. ఇంకా ఆడవాళ్ళు అంటారు ఎలాగో వంటలు మానేస్తారు అనుకోండి, బాబు నేను బిగ్ బాస్ చూస్తున్నాను వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకో జొమాటోలో అని చెప్తారు. అది మాత్రం పక్కాగా జరుగుద్ది. సో బాత్రూమ్కి వెళ్తారు ఎవరైనా ఫ్రీగా, బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంది అమ్మాయి ప్రూమ్ వచ్చేసిందేమో తొందరగా చెప్పేలేమో, ఇంటెన్షన్ ఉంటుందా లేదా చెప్పండి, నిజం చెప్పండి, ఇంటెన్షన్ ఉంటుంది. అది కూడా ప్రశాంతంగా వెళ్ళంటారా బాబు మీకు దండం పెడతా. సో విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో కట్ వచ్చింది. ఫస్ట్ గొడవలు పెట్టేసుకుంటారు, ఒక లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది, అది ప్రతి బిగ్ బాస్లో నడుస్తుంది. అది ఎవరికి నడుస్తుంది, విష్ణుప్రియ, సో ఎస్కే భాష, లేకపోతే బెజవాడ ఎవరో ఒక ఆవిడ వచ్చింది. ఇవన్నీ తెలవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో అలాగే ఫర్దర్గా నా వీడియోస్ చూడండి. మళ్ళీ వచ్చేస్తా, చిటికలో వచ్చేస్తా అన్నం తినేసి. అమ్మో వీడియో ఆపాలి కదా. బాయ్.